ఆ వైకుంఠవాసుడు పలుకుతాడు. ఎవరు భక్తి భావంతో ఆలపించినా శ్రీనివాసుడు వారి చెంత తిష్టవేస్తాడు. లోకోత్తర సౌందర్యమంతా ఆ స్వామివారి ముఖార విందంలోనే ఉంది. శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీన పునీయాదరి నళిన గదా శంఖ పాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనర ఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. నీటిని తేవడం, ప్రధాన ద్వారం ముందు ముగ్గులు వేయడం, ఆపై వేద మంత్రోచ్చారణల మధ్య గుడి తలుపులు తీసే విధానం, క్షీరాభిషేకం, వస్త్రాలంకరణ ఇదంతా చూసే భాగ్యం భక్తులందరికీ కలగదు. వారానికి కేవలం 30 మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తారు. టికెట్ వెల 50,000. అది ఇప్పుడు బుక్ చేసుకుంటే 20 ఏళ్ల తర్వాత చూసే అదృష్టం కలుగుతుందట. అంటే అప్పుడు గాని దర్శనం కన్ఫర్మ్ అవదన్నమాట. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्. नारायणाय विद्महे वासुदेवाय च धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. धनुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो धरः प्रचोदयात्. లక్ష్మీపతే నిగమలక్ష్య నిజ స్వరూప కామాది దోష పరిహారిత బోధదాయిన్ దైత్యారి మదన జనాదన వాసుదేవ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. మరి ఈ వీడియో టేపు ఎలా సంపాదించారు అని చెప్పాలంటే ఇది 50 ఏళ్ల నాటి వీడియో క్లిప్పింగ్. అప్పుడు స్వయంగా ఘంటసాలే వచ్చి సుప్రభాతాన్ని ఆలపించాడు. చరిత్రలో మొదటిసారిగా ఆ ఒక్కసారి మాత్రమే షూట్ చేయడానికి అనుమతిచ్చారట. ఆ తర్వాత చిన్న ఫోటోకి కూడా టీటీడీ పర్మిషన్ ఇవ్వలేదు. అంతెందుకు, అన్నమయ్య సినిమా కోసం కొన్ని షాట్స్ గర్భగుడిలో తీస్తామంటే దేవస్థానం ససేమిరా అంది. చిన్న షాట్ తీయడానికి కూడా వీల్లేదంది. అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి అక్కడ. రూపాన్ని చూసి అంతా తరించి ఉంటారనడంలో సందేహం లేదు. గుండెల్లో మాత్రమే భద్రపరుచుకునే ఆ దివ్య మంగళ రూపాన్ని మరోసారి చూసి తరించండి. కవి